సిద్దిపేట జిల్లా క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుంది. అత్యాశకు వెళ్ళి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నిజంగానే క్రైమ్కి సంబంధించిన ఏసీపీ శ్రీనివాస్ సార్ ఉన్నారు. అసలు మన సిద్దిపేట జిల్లాలో క్రైమ్ నేరం అంటే ఏ విధంగా పెరుగుతుంది, వాటిని తగ్గించడానికి ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు, నిజంగా ఎంత మనీ రికవర్ అవుతుంది? దాదాపు ఇప్పుడు చూస్తే ఇక్కడ చూసినా కానీ ప్రతి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి చోట ఆన్లైన్ కావచ్చు లేకుంటే ఇతర ఏవైనా కానీ అత్యాశకు వెళ్ళిన వాళ్ళంతా కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నాక వీళ్ళని ఆశ్రయిస్తున్నారు. అసలు నిజంగానే క్రైమ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. అసలు ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్కి సంబంధించింది ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు, రికవరీ ఏ విధంగా ఉంది? సో సైబర్ క్రైమ్ అనేది గతంలో మనకు సైబర్ క్రైమ్ లేకుండే నార్మల్ క్రైమ్, దొంగతనం, డెకాయిట్, రాబరీ ఉంటుండే. సో అందులో అమౌంట్ మన దగ్గర ఎంత ఉంటే ఉన్న అమౌంట్ ప్లస్ బంగారం, గోల్డ్ అట్లా పోతుండే. ఇప్పుడు మనం రీసెంట్గా ఈ అడ్వాన్స్ కల్చర్లో ఈ అభివృద్ధి చెందిన టైంలో మనము టెక్నాలజీకి అలవాటు పడ్డాం. సో గతంలో మనం బ్యాంకు దగ్గర పోయి నిలబడి ఏటీఎంల దగ్గర తీసుకొని అమౌంట్ గంటల తరబడి బ్యాంకులో వెయిట్ చేసి ఆ హ్యాబిట్ ఉండే. ఇప్పుడు ఏంది, ప్రతిదీ కూడా ఆన్లైన్ వచ్చేసింది. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటంగానే ఏ వస్తువు కొన్నా కానీ మనం గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ పేమెంట్ ద్వారా మనం చేస్తున్నాం. సో ఈ టెక్నాలజీని మనం అవాయిడ్ చేయలేము, ఎందుకంటే ఈ బిజీ టెక్నాలజీ యుగంలో ఈ యూపీఐ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ లేకుండా మనం సర్వైవ్ కాలేము. కాబట్టి దాన్ని కంపల్సరీ చేయాల్సిందే. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇన్నోసెంట్స్ని కొంతమంది ఏదైతే ఈ టెక్నాలజీ మీద సరిగా అవగాహన లేకపోవటం, లేదంటే కొంతమంది దాని మీద అత్యాశ ఏదైతే ఈజీగా సంపాదించాలని ఉన్న వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళని టెంప్ట్ చేస్తారు. మీరు ఇంత పెడితే ఇంత వస్తుంది. సో ఫస్ట్ టైం వాళ్ళు పెడతారు, ఒక 5,000 పెట్టారు అనుకోండి, 10,000 ఎమ్మటే వస్తాయి. సో ఈజీగా వస్తున్నాయి కదా అని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడిక్కడ అప్పు తెచ్చి లేదంటే బంగారం ఉంటే కుదవబెట్టి అన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. లాస్ట్కు వాడు ఫస్ట్ 2-3 సార్లు మనకు వేస్తాడు, తర్వాత ఏడు రకరకాల కారణాలతోటి అంటే టెక్నికల్ ఇష్యూ అంటాడు, ఐటీ ప్రాబ్లం అంటాడు, ఏదో కారణాలు చెప్పి మనకు అమౌంట్ వేయడు. లాస్ట్కు మనకు అర్థమయ్యేసరికి అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా కూడా జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే మనకు కొన్ని లింక్స్ పంపిస్తారు. ఆ లింక్స్ కూడా మనకు తెలియదు అసలు. మనము ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తామంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తాము. సెల్ ఫోన్లో ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, వాట్సాప్ కానీ మనం ఆ రీల్స్ చూస్తుంటాం. ఫోన్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లో కూడా వస్తుంటాయి. ఆ అలవాటుతోటి మనము ఏదన్నా ఒక అన్నోన్ లింక్ ఎవరైనా పంపిస్తే టక్కున మనం క్లిక్ చేస్తాం దాన్ని. ఆ చేయగానే ఏమవుతుందంటే మన ఫోన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనకు వచ్చే ఓటీపీలు కూడా అతనికి వెళ్ళిపోతాయి. మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా వాడు డ్రా చేసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే కొన్ని అడ్వర్టైజులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కారు ఉంది, మన అడ్వర్టైజులు పెట్టి మేము ఆర్మీలో పనిచేస్తాం, తక్కువ రేటుకు అమ్మేస్తున్నాం, మాకు జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ తీసుకుపోలేము అంటే ఆర్మీ డ్రెస్ పెడతాడు, ఐడి కార్డు పెడతాడు. మనకు జనరల్గా ఏముంటుంది, ఆర్మీ వాళ్ళంటే రెస్పెక్ట్ ఉంటుంది, అబద్ధాలు ఆడాలని జెన్యూన్ ఉంటుంది. సో మనం ఆ నమ్మకంతో ఏం చేస్తాము, ఏమిటి దానికి రెస్పాండ్ అయ్యి ఫోన్ చేస్తే అతడు మాటలు చెప్పేసి ఫస్ట్ అడ్వాన్స్ వేయమంటాడు, ఫోటోలు పెడతాడు. 50,000 వేసిన తర్వాత ఎంతో కొంత వేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నామంటాడు, ట్రాన్స్పోర్ట్ వేసిన ఫోటోలు కూడా పెడతాడు. వాస్తవంగా అవన్నీ అబద్ధాలు ఉంటాయి, అన్ని క్రియేషన్ ఉంటాయి. అవి చూసి కూడా మనము ఇంకా కొన్ని వేస్తాం. తర్వాత చూస్తే మనకు వెహికల్ రాదు, ఏం రాదు. అంటే రకరకాలుగా వాళ్ళు ఏ అవకాశం ఉంటే ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్ వదులుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు గురించి వస్తుంది ట్రెండింగ్. సో దాని గురించి కూడా ఒక లింక్ పంపిస్తారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన అని వచ్చింది, దాంట్లో పేపర్కి వస్తుంది ఎవరికి అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది ఉంటుంది. ఆ లింక్ రాగానే ఈ నిజమైనది అనుకొని వాళ్ళని క్లిక్ చేస్తారు. ఏమవుతుంది, మన ఫోన్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరైతే ఆశపడకూడదు, అన్నోన్ లింక్స్ మనము క్లిక్ చేయకూడదు, అన్నోన్ కాల్స్కు రెస్పాండ్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అన్నోన్ కాల్స్ వస్తే సస్పీషియస్ చేయాలి, లేదంటే మనము సంపాదించుకున్న దాచుకున్న డబ్బులన్నీ కూడా పోతాయి. అంటే ఇప్పటి వరకు రికవరీ శాతం అంటే చాలా రోజు దగ్గర సిద్దిపేట డిస్టిక్లో ఈ 24లో 1,604 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి. అంటే ఇంతమంది విక్టిమ్స్ ఉన్నారు. వీళ్ళు కూడా రిపోర్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళు కాకుండా ఇంకెక్కువ ఉండొచ్చు, చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు. అందులో మనము ఒక 5,25,25,00,000 అమౌంట్ లాస్ అయింది, బాగా ఎక్కువనే పోయింది మన దగ్గర.
సో మేము రికవర్ చేసింది 1,50,00,000 వరకు రికవర్ చేసి విక్టిమ్స్కి ఇచ్చాం త్రూ కోర్టు ద్వారా ప్రొసీజర్ ప్రకారంగా. మేము అంటే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే ఎవరైనా విక్టిమ్ అమౌంట్ పోతే అనుకోని కారణాలతోటి లేదా మనకు తెలియకో సైబర్ నేరాల్లో మనము విక్టిమ్ అయిపోతే ఇమ్మీడియట్లీ వితిన్ 1 అవర్లో మనము 1930 కాల్ చేస్తే ఈ సిస్టమ్ అంతా కూడా ఎమ్మటే మన పోయిన అమౌంట్ అంతా కూడా వాళ్ళు హోల్డ్ చేస్తారు. దాన్ని మేము త్రూ బ్యాంకు ద్వారా రిటర్న్ చెప్పగలుగుతాం. బట్ 2-3 రోజులు అయిన తర్వాత వాళ్ళు ఎమ్మటే చెప్పకపోతే ఈ అమౌంట్ రికవర్ అనేది కష్టమవుతుంది. అంటే కేసులు క్రిమినల్ కేసులు నిజంగా ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎలాంటి శిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎన్ని రోజులు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది? ఇవన్నీ కూడా మనకు 3 years పనిష్మెంట్ ఉన్న ఐటీ సెక్షన్సే. పనిష్మెంట్ అనేది అంటే ఇంకా లాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని ట్రేస్ చేయడమేమో కష్టం. ఎందుకంటే నార్మల్ కేసులో మన ఇంటి పక్క వాళ్ళతోనే గొడవ ఉంటుంది, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఉంటుంది. ఇక్కడ వాడు బయట దేశాల్లో ఉంటాడు, బయట రాష్ట్రాల్లో ఉంటాడు, అకౌంట్లు కూడా వాని అకౌంట్లు యూజ్ చేయడు, ఫోన్ నెంబర్ కూడా వాని పేరు మీద ఉండదు. ఇందులో పట్టుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. బట్ పట్టుకుంటే మాత్రం టెక్నికల్గా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి చేస్తున్నాము. ట్రయల్ నడుస్తుంది, అంటే బెయిల్ తీసుకుంటారు వాళ్ళు, తర్వాత ట్రయల్ నడుస్తుంది. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మనం కన్విక్షన్ రేట్ అనేది ఫర్దర్ చెప్పగలుగుతాం. ఇంకా చూస్తే మీరు ఇప్పుడు వాళ్ళకి ఎంప్లాయీసే కావచ్చు, నాన్ ఎంప్లాయీసే కావచ్చు, అంటే అకౌంట్ హోల్డర్ కొందరు ఆధార్ కార్డు, కొందరు ఫోన్ నెంబరు, లేకుంటే కారణాలు ఏదో జరిగిందని, లేకుంటే ఏమో జరిగిందని మీ ఫోన్ నెంబర్ చెప్పండి, లేకుంటే ఆధార్ నెంబర్ చెప్పు, లేకుంటే ఓటీపీ నెంబర్ చెప్పండి, వారికి మీరు ఇచ్చే సలహా సూచన? ముందుగా ఎవరైనా సరే ఫస్ట్ అన్నోన్ కాల్స్ కానీ అన్నోన్ మెసేజ్లకు కానీ మనం రెస్పాండ్ కావద్దు. ఓటీపీలు చెప్పమనేది 100% ఎవరు ఇవ్వకూడదు. నీకు బ్యాంక్ వాళ్ళే నీ ఓటీపీని అడగరు, అది బండ గుర్తు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చాలా బిజీ ఉంటారు. మనం ఎప్పుడైనా బ్యాంకుకి పోతే వాళ్ళు ఎంత బిజీ ఉంటారు చెప్పండి. మనకు ఏదైనా పని చేయాలంటే వెయిట్ చేయండి, లైన్లో క్యూ లైన్లో ఉండాలి. వాళ్ళు ఏం పని లేకుండా మనకు ఫోన్ చేసి ఇవన్నీ అడుగుతారా? బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయరు. కాబట్టి మనం ఎవరికి కూడా ఓటీపీ షేర్ చేయొద్దు. అదేవిధంగా ఈజీగా డబ్బులు వస్తున్నాయి, ఇంటికాడ ఉండి పని చేసుకుంటామని వాళ్ళు ఏదో చెప్పే మాయమాటలు ఎవరు కూడా దాన్ని నమ్మొద్దు, వాళ్ళకు రెస్పాండ్ కావద్దు. ఆశపడితే డబ్బులు పోతాయి, ఆశపడవద్దు ఎవరు కూడా. చూడొచ్చు నిజంగానే, అంటే దాదాపు డబ్బులకు ఆశపడి ఎవరైతే 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తున్నాయని ఆశిస్తున్నారో వారంతా మోసపోతున్నారు. ఆ తర్వాత 1-2 రోజులు కొందరు మాత్రం బయటకు వెళ్ళినా కానీ సైబర్ క్రైమ్కి కావచ్చు, లేకుంటే పోలీస్ శాఖని సంప్రదించాలని సమయం జాప్యం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు వస్తే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉంది. చూడొచ్చు, వాళ్ళంతా కంప్యూటర్ సిస్టమ్ ప్రతిరోజు ప్రతి డే కూడా ఒక జిల్లాకి సంబంధించి చూస్తే మెదక్ జిల్లాలో దాదాపు 300-400 క్రైమ్ సంఖ్య పెరిగిపోతుంది సైబర్గా. ప్రతి చోట 1,00,000, 2,00,000, 3,00,000, కోటి వరకు పోగొట్టుకున్న వాళ్ళు ఆ తర్వాత కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు, పిల్లలను అనాథాలు చేస్తున్నారు, ఆగమైపోతారు తల్లిదండ్రులంతా. వీరందరికీ కూడా సూచనలు చేస్తున్నారు. ఎవరైతే అత్యాశకి వెళ్తున్నారో ఆ దిశగా మాత్రమే మోసపోతున్నారు అంటున్నారు. అందులో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారు, ఐటీ రంగానికి సంబంధించి చాలామంది కూడా ఈ దిశగా డబ్బులు పోగొట్టుకునే కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. For more videos like this, subscribe Big TV channel.